అమెరికా చైనా సంబంధాలు ఇప్పటికే ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ఉద్రిక్తంగా మారిన సమయంలో ఇప్పుడు మరో కొత్త వివాదం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన సందర్భంగా చైనా గూఢచర్యానికి పాల్పడిందన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ వివాదంలో ప్రపంచ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ పేరు కూడా రావడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఒక సాధారణ విందులో కనిపించిన ఓ మహిళ చైనా సైన్యానికి చెందిన అధికారిని అని, విదేశీ ప్రతినిధులపై నిఘా కోసం ప్రత్యేకంగా నియమించారని వస్తున్న ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చింది స్వతంత్ర బ్లాగర్ అయిన రాజకీయ విశ్లేషకురాలు జెన్నిఫర్ జంగ్. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాలపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న జెన్నిఫర్ జంగ్ తాజాగా సోషల్ మీడియా వేదిక ఎక్స్లో చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె చేసిన ఆరోపణల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం బీజింగ్లో ఏర్పాటు చేసిన అధికారిక విందులో విదేశీ ప్రతినిధులపై చైనా గూఢచర్యానికి ప్రయత్నించిందట. ఈ విందులో టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ వెనుక ఎరుపు రంగు దుస్తుల్లో ఒక మహిళ నిలబడి కనిపించింది. మొదట చాలా మంది ఆమెను సాధారణ హోటల్ సిబ్బంది, వెయిట్రెస్ గా భావించారు. కానీ జెన్నిఫర్ జంగ్ మాత్రం ఆమె అసలు వ్యక్తిత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె పేరు చెంగ్ చెంగ్ అని, చైనా సైన్యంలో మేజర్ హోదాలో ఉన్న అధికారిని అని జంగ్ పేర్కొన్నారు. అంతేకాదు ఆమె చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలని కూడా ఆరోపించారు. జెన్నిఫర్ జంగ్ తన సోషల్ మీడియా పోస్ట్లో 2 ఫోటోలను షేర్ చేశారు. ఒక ఫోటోలో ఆ మహిళ ఎరుపు రంగు దుస్తుల్లో విందు సమయంలో కనిపిస్తుండగా మరొకటి ఆమె చైనా సైనిక యూనిఫామ్లో కనిపిస్తున్నట్లు చూపించారు. ఈ 2 ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు ఆ మహిళ నిజంగా సైనిక అధికారినేనా అన్న చర్చ అంతర్జాతీయ స్థాయిలో మొదలైంది. జెన్నిఫర్ జంగ్ ఆరోపణలు ఇక్కడితో ఆగలేదు. చెంగ్ చెంగ్ చైనా సైన్యంలో ఒక ఎలైట్ బెటాలియన్ కమాండర్గా పనిచేస్తున్నారని, ముఖ్యమైన సైనిక వేడుకలు, గూఢచారి కార్యకలాపాలకు సంబంధించిన ఆపరేషన్ మాన్యువల్స్ రూపకల్పనలో ఆమె కీలక పాత్ర పోషించారని కూడా పేర్కొన్నారు. విదేశీ ప్రతినిధులతో జరిగే కార్యక్రమాల్లో భద్రత, నిఘా వ్యవస్థలపై ఆమెకు ప్రత్యేక అనుభవం ఉందని ఆరోపించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె ధరించిన ఎరుపు రంగు దుస్తుల వెనుక ఏదైనా నిఘా పరికరం, మైక్రో కెమెరా లేదా చిన్న ఆయుధం ఉండి ఉండొచ్చు అని కూడా జెన్నిఫర్ జంగ్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆధారాలు బయటకు రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఆరోపణలు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారం మరింత సీరియస్గా మారడానికి మరో కారణం కూడా ఉంది. జెన్నిఫర్ జంగ్ గతంలో కూడా చైనా కమ్యూనిస్ట్ పార్టీపై పలు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కూడా ఆమె చైనా పాత్ర ఉందని ఆరోపించారు. భారత్, పాశ్చాత్య దేశాల మధ్య విభేదాలు సృష్టించడానికి చైనా ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే కొన్ని అంతర్జాతీయ రాజకీయ సంఘటనలు జరుగుతున్నాయని అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే ఆ ఆరోపణలను అప్పట్లో చాలా మంది తీవ్రంగా విమర్శించారు. ఆధారాలు లేని కుట్ర సిద్ధాంతాలుగా కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు మళ్లీ చైనా గూఢచర్యంపై ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. ఇక ఈ మొత్తం వివాదంలో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం చైనా గూఢచర్య వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా చైనా అత్యంత శక్తివంతమైన నిఘా వ్యవస్థలను ఉపయోగిస్తోందన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, టెక్నాలజీ కంపెనీలపై చైనా ప్రత్యేక నిఘా పెడుతుందన్న అనుమానాలు అమెరికా సహా పాశ్చాత్య దేశాల్లో బలంగా ఉన్నాయి. ఇప్పటికే అమెరికా, చైనా మధ్య టెక్నాలజీ యుద్ధం కొనసాగుతోంది. కృత్రిమ మేధస్సు, సెమీ కండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అలాంటి సమయంలో ఎలన్ మస్క్ వంటి టెక్ దిగ్గజం సమీపంలో చైనా సైనిక అధికారిని కనిపించిందన్న ఆరోపణలు మరింత అనుమానాలకు దారితీస్తున్నాయి. ఎలన్ మస్క్ చైనాతో ప్రత్యేక వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆయనకు చెందిన టెస్లా కంపెనీకి చైనాలో భారీ మార్కెట్ ఉంది. షాంఘైలో టెస్లా గిగా ఫ్యాక్టరీ కూడా ఉంది. దీంతో చైనా ప్రభుత్వం, చైనా వ్యాపార వర్గాలు మాస్కోతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాయని ప్రపంచానికి తెలిసిందే. ఇప్పుడు అదే నేపథ్యంలో ఈ ఘటన మరింత చర్చకు దారితీస్తోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే ఆయన హయాంలో అమెరికా, చైనా సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ట్రేడ్ వార్, టారిఫ్లు, హువావే వివాదం, టిక్ టాక్ నిషేధం, సైబర్ గూఢచర్య ఆరోపణలు, ఇలా అనేక అంశాల్లో ట్రంప్ ప్రభుత్వం చైనాపై కఠిన వైఖరి అవలంబించింది. అలాంటి నాయకుడి గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే ఇప్పుడు గూఢచర్య ఆరోపణలు రావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇప్పటి వరకు చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలపై అధికారికంగా స్పందించలేదు. జెన్నిఫర్ జంగ్ చేసిన ఆరోపణలు నిజమా కాదా
అన్నదానిపై కూడా స్పష్టత లేదు. ఎలాంటి దర్యాప్తు వివరాలు బయటకు రాలేదు. ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ వర్గాల నుంచి కూడా ఇప్పటి వరకు అధికారిక స్పందన కనిపించలేదు. మొత్తానికి ఒక సాధారణ విందు ఫోటోతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలు, గూఢచర్య ఆరోపణలు, అమెరికా చైనా ఉద్రిక్తతలు, టెక్నాలజీ భద్రత వంటి అనేక కీలక అంశాలకు దారితీసింది. నిజంగా చైనా విదేశీ ప్రతినిధులపై గూఢచర్యానికి పాల్పడిందా, లేక ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో కుట్ర సిద్ధాంతమా అన్నది రానున్న రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైంది.